2,000 years later. 3 నుంచి టైం ఎంత తెలుసు ఇప్పుడు 5. నేనే లేట్ ఎదానంటే నాకన్నా లేట్ రెడీ సాయిగా 2 గంటలు కూర్చున్నాను నేను. 2 గంటలు అంటే రోజంతా ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేసే టాలెంట్ ఉందంట మనకి. బట్ ఎందుకు రా చిచ్చి బా అయి బా చాలా రోజుల తర్వాత గాలి కొట్టించాలి బా. చాలా రోజుల తర్వాత ఏంటి మొదలెట్టుకోవాలి. చాలా రోజుల తర్వాత ఇంకంతే బా. ఊపు వచ్చినప్పుడు మొదలెడతా ఉంటాం, ఊపు అయిపోయిన తర్వాత ఆపేస్తాం. అప్లోడ్ చేస్తావా లేకపోతే పెండింగ్లో పెడతావా? అప్లోడ్ చేస్తాను బా. చాలా కాలం తర్వాత యాక్చువల్ బ్లాగ్ చేస్తాను. నా వాయిస్ వినపడుతుందా లేదో నాకు తెలీదు. నేను ఏం చేయలేను కూడా ఈ గాల్లో, ఈ రైడింగ్లో. ఫోన్పే ఉందండి? ఫోన్పే ఉందా? గాలి కట్టించాలి. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఎక్కడికి వెళ్తున్నాను గురు? వెళ్ళాల్సిన ప్లేస్కే వెళ్తున్నాం. ఇప్పుడు సాయి బ్రోతో మనం అతడు సినిమా రీక్రియేట్ చేయబోతున్నాం. అవసరమైతే కోక్టిన్ నేను స్పాన్సర్ చేస్తాను బా. ఇలా అది ఇదే ఫ్లోలోనే ఇందాక చెప్పమన్నాను కదరా. గన్ చూడాలనుకో పర్లేదు. బాబోయ్ నువ్వు కుక్కను చూడు రోడ్డు మీద. అయ్యి బాబోయ్. అయ్యో కాదు, డ్రైవింగ్ చేయాలనుకో తప్పులేదు. కుక్కను గుద్దేయాలనుకున్నావు అనుకో తప్పు అయిపోద్ది. అమ్మాయిల నోట్లో బోర్లు ఉంటాయట్రా అంట. మాట్లాడినప్పుడు స్వీట్గా మాట్లాడతారు, అరిచినప్పుడు ఎందుకురా నోట్లో బోర్లు పెట్టుకున్నట్టు అలా అరుస్తారు. బాబు ఇది చాలా డేంజరస్గా తోలుతున్నాడా. బుల్లెట్ డైలాగ్ ఇప్పుడు అప్పుడే వద్దులే. రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి. అయ్యి బాబు గుద్దేస్తాం. అటు చూసా ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఇదేనా ఆడు బర్త్డే పార్టీకి వెళ్తా అన్నాడు. తప్పులేదురా పాపం. డిస్కో బాబోయ్ అమ్మా. అయితే నువ్వు చూసావు దాన్ని. అదేమన్నా కుక్క అనుకుంటున్నావా లేదంటే రోబో స్పూప్లో ఇంకోటి అనుకుంటున్నావా? చూస్తాడు అంటానికి. చూస్తాడు. ఇప్పుడు ప్రొఫెషనల్గా బ్లాగ్ చేద్దాం. ఎందుకంతలాగా ఒరిజినల్గా బీ ఆథెంటిక్గా ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలా బ్లాగ్ చేస్తాను. చూడండి చూడండి భలే ఉంది. బిఎస్పి నర్సరీ భలే ఉంది కదా. అలాంటివి పెడితే బాగుపడతాయి. ఆలమూరులో 200 పైగా బట్టీలు ఉన్నాయి తెలుసా మాకు. పైగా అన్నిగడు ఉన్నాయి సరిపోనట్టు కొత్త బట్టి ప్రారంభించడం. అవును అన్నిగడు బట్టి అలా నడుస్తున్నది. చేయలేదు ఇంకా స్టార్ట్ చేయలేదు. రివ్యూ అవడానికి ఏమన్నా ఇంకా స్టార్ట్ చేయలేదు. యా అందులో ఫస్ట్ పోనీ అదే ఫ్రీగా అది కూడా ఫ్రీగా ఇటుకలు దొబ్బేస్తాడు సాయిగడు. ఈడు ఫ్రీగా ఇటుకలు దొబ్బేస్తాడు అన్నిగడు బట్టీలోనే. అబ్బాయి రోడ్డు వేస్తారు ఇక్కడ. ఏటుగట్టు దాని మీద రోడ్డు వేస్తారు. చాలా చెత్తగా ఉండేది. ఇప్పుడు పర్లేదు ఆర్గనైజ్డ్గా తయారైంది. కానీ పెంట చేసేస్తారులే. ట్రాక్టర్లు లారీలు అవి తిరిగి కొన్నాళ్ళకి గతుకుల రోడ్డు అయిపోద్ది.
ఆహా అమ్మ దారిలో పోలీసులు ఉన్నారని చెప్పేసి గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం అని చెప్పేసి సాకు చెప్పేసి వెళ్ళాలి. ఇప్పుడు బొట్లు పెట్టుకొని బొట్లు అనేది లైసెన్స్ లాగా అనమాట. ఇప్పుడు అది బొట్టు ఇప్పుడు మనకు లైసెన్స్ లాగా పోలీసులు ఆపరు అనమాట. చూసారంటే గుడి దగ్గరికి వెళ్ళి వస్తుందామండి అన్నారు అనుకో, ఓ వీర భక్తులు వీర పోతులు అనుకొని ఇంకా మెస్మరైజ్ అయిపోతారు. ఇది ఇన్స్టెంట్గా మా గురుగాడు మాకు ఇచ్చిన ప్లాన్. షీట్ ఎలా చూడు వచ్చిన గుడికాడకి ఆపేస్తారని కాదు మొత్తం గడ్డి. మామూలుగా అసలు అక్కడ పోలీసులు అప్పటికప్పుడు చూసి మామూలుగా తిప్పాడు అంతే. మా గోదావరిలోకి నీళ్ళు వచ్చాయి. మైక్ అత్తమాట తీసి పెడుతుంటే భయం వేసేస్తుందిరా నాకు. ఆల్రెడీ దాన్ని కోల్పోయాను, ఇంకో మైక్ కోల్పోవాల్సి వస్తుంది అని భయం వేస్తుంది నాకు. గోదావరి నీళ్ళు వచ్చినాయి. నేను తుఫాను తలంచి చూస్తే నేను నిప్పు తలమ్మతడే అతడే. ఏంటన్నా ర్యాబిడ్ పళ్ళలాగా ఉన్నా. అయిపోయి గుర్తేసుకుంటారు బాబోయ్. సెయింట్ ప్యాట్రిక్స్ గురుగాడు అలా పిల్లల్ని అందులోనే జాయిన్ చేస్తాడు. జస్ట్ 2 లక్షలే ఫీజు. మీరు చూసే ఉంటారు కదా ఆ స్కూల్ని. బా కోసం పొగమంచు అది డంపియాడ్, రావులపాలెం డంపియాడ్. బా అతడు సినిమాలోనే ఒక బండి డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు చూడు, సేమ్ అదే పోజ్లో ఉన్నారు నువ్వు. ఎందుకోరా? వెల్కమ్ టు రావులపాలెం సంథింగ్ TSNB ఫంక్షన్ హాల్. గురుగాడు పిల్ల అక్కడే చేసుకుంటాడు, సాయిగడు కూడా పిల్ల అక్కడే చేసుకుంటాడు. అమలాపురం అటు సైడ్ వెళ్తే ఏలూరు, ముందుకెళ్తే విజయవాడ, ముందుకెళ్తే చెన్నై, ముందుకెళ్తే అన్నీ ఉన్నాయి. జీవితంలో ముందుకెళ్తే ఎన్నో ఆప్షన్స్ వస్తాయి అనేదే ఆ బోర్డు చెప్పే సూక్తి. జీవితంలో ముందుకెళ్తే అన్న ఆప్షన్లు వస్తాయని చెప్పేసి భయం వేసి నేను కన్ఫ్యూజ్ అయిపోతానని చెప్పేసి ఎక్కువ ఆప్షన్లు ఉంటే ముందుకు వెళ్ళట్లేదు నేను. ఎప్పుడు కిటకిటలాడే రావులపాలెం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్? మైక్ నా దగ్గర ఒక్కడి దగ్గరే ఉండేసరికి ఆడేం మాట్లాడుతున్నాడు వినబట్టలేదు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, ఏం బండి డ్రైవింగ్ రాదు. స్టూపిడ్ ఫెలో. హే గాయ్, హూస్ దిస్? హే మ్యామ్, హూ ఆర్ యూ మ్యామ్? कौन है रे तू? What is this? हरिहर రమల్లు వేసాడు గుండెల్లో ముళ్ళు. ఇప్పుడు మనం థియేటర్కి ఎందుకు వచ్చాము? హరిహర వీరమల్లు చూసే అంత సీన్ నాకు లేదు, అంత గుండె ధైర్యం నాకు లేదు. యాక్చువల్గా అంత హేట్రేట్ చేయడానికి కూడా ఏం లేదు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించాడు కాబట్టి ఆ ప్రెసెన్స్ని ఎంజాయ్ చేయటమే. అది ఎలా ఉన్నా కానీ అంత హేట్రేట్ ఏం లేదు. అంటే మూవీ స్టోరీ పరంగా VFX పరంగా బాగాలేదని అనిపించింది. బట్ ఆబ్వియస్గా పవన్ కళ్యాణ్ ఏ హీరో అయినా స్క్రీన్ మీద బాగానే ఉంటాడు.
ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ని మహేష్ బాబుని తెర మీద చూద్దాం, ఫ్లెక్స్ తెర మీద చూద్దాం. వీళ్ళందరూ వాళ్ళ దూతలు. మహేష్ బాబు అయితే ఏ కాపీరైట్ అయ్యాడు. ఈ దూతలను చూపించామంటే మళ్ళీ కాపీరైట్లు పడతాయి. ఇంకా అతడు పోస్ జూమ్ పద్మశ్రీ థియేటర్ ఏసీ 2K డిటిఎస్ ఆల్రెడీ ఏదో ఆడుతుంది లోపల. వాట్స్ ద ప్లాన్ నౌ బ్రో? వాట్స్ ద ప్లాన్ నౌ? ప్లాన్ లేదు, టికెట్ల కోసం ఫోన్ చేసుకుంటున్నాం. మరి ఏం చేస్తాం? ట్రై చేస్తున్నాడు 8328 అంటే మనం చేస్తే డిఆర్ దగ్గర రమ్మన్నావు కదండి, నా గురించి వచ్చాం. ప్రజెంట్ ఏం లేవన్నా. 6 గంటలు 9 గంటల షోకి ముందు టికెట్లు అయిపోయినాయి. 2 షోకి అమ్ముతున్నారు టికెట్లు, అవి కూడా అయిపోతాయి. అనుకున్నాను కానీ వీడితో మహేష్ బాబు సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఇలా టికెట్లు సంపాదించే పనిలో పడ్డారు వీళ్ళు. పలుకుబడి యూస్ చేసి మనం తిరిగేది ఎవరితోటి? పెద్ద వాళ్ళతోటి. మామూలుగా ఉండదు. మరి మీకు ఏం కావాలంటే అది లైన్లో తెచ్చి పెడతారు. చూడండి, ఇంకో 5 ఏళ్ళ తర్వాత గురువుగాడు పొలిటీషియన్ అయిపోతాడు. ఈడేమో బ్యాంక్ ఇట్టేస్తాడు, రెండో బ్యాంక్ ఇట్టేస్తాడు ఈడు. మాకు చాలా బాధాకరంగా ఉంది. టికెట్లు అయిపోయినాయి. మేమెంతో రిలీజ్ సినిమా అంటే దానికి డిమాండ్ ఉండబట్టే కదా రిలీజ్ చేసింది. అది రిలీజ్ అయితే ఉంది, చూసిన సినిమా అయితే ఉంది. మా టీవీలో అరగంట ఒకసారి వేస్తాడు. అలాంటి సినిమాని మనం ఇన్నిసార్లు ఒక్క పెట్టుకొని ఇప్పుడు చూస్తున్నామంటే దానికి ఆ డిమాండ్ ఉంది కాబట్టి అటు రిలీజ్ చేసాడు. మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా మీకు? రిలీజ్ షోని టికెట్స్ సంపాదించుకోవడానికి. చూడండి, మా ఉన్న పలుకుబడి మొత్తం వాడిలో ఉన్న వేడి మొత్తం దిగేదాకా వాడుతూ ఎంతో శ్రమించి కష్టపడి చేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి విజయం సాధిస్తారు వీళ్ళు. సాధిస్తారు మీరు ఈరోజు ఎలాగోలా టికెట్లు తెస్తారు. మన అన్న వీరమల్లు ఉన్నాడు.